హాయ్ హలో. ఈ వ్లాగ్ ఏంటంటే ఆషాఢ మాసం అయితే వచ్చింది కదా, మా గ్రామ దేవతకి మా ఊరి తరపు నుంచి సారీ అయితే ఇస్తున్నారండి. ఇది మా రామాలయం. చూసారా, క్రౌడ్ అంతా ఎక్కువగా ఉన్నారు. డీజే బాక్స్ కూడా పెట్టేశారు, తప్పెట్లోని కూడా పిలిచారు. పూజలంతా అయిపోయిన తర్వాత పొంగలి నైవేద్యాలు ఇవన్నీ పూర్తి చేసేసిన తర్వాత స్టెప్పులు అయితే వేస్తున్నారు మా వాళ్ళు. మంచిగా డాన్సులు అయితే స్టార్ట్ చేశారు. చూడండి, దీనిలో మంచి మంచి హైలైట్ క్లిప్స్ అయితే వస్తాయి. డాన్సులు అయితే మస్తు వేస్తారు. చూడండి, ఒక్కొక్కటి చాలా ఫన్నీగా అయితే అనిపిస్తాయి. మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడు ఇంట్లో బిజీగా ఉండే ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న అవకాశాలు దొరికినప్పుడు లోపల ఉన్న క్రియేటివిటీ అంతా బయటికి తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నారు డాన్సులు. మా వాళ్ళప్పుడు అస్సలు మామూలు టైంలో అసలు కనిపించరండి. అయితే అమ్మవారికి అయితే పొంగల్ అయితే తీసుకెళ్తున్నారు కదా, ఆ పొంగల్ని ఎప్పుడు నిండుకుండలాగా అయితే వండుతారు. దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఒకరికొకరు మార్చుకుంటూ వెళ్తారు. అంత బరువు గుడి వరకు మొయలేరు కాబట్టి మాకు గుడి కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలండి. అందుకని చెప్పేసి అంత దూరం తప్పెట్లు పెట్టుకుని డీజే బాక్స్లు పెట్టుకుని అయితే వెళ్తున్నారు. ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు కదా. అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు పూనకాలు అయితే వస్తున్నాయి. ఒకరిని కంట్రోల్ చేసేలోపు ఇంకొకరు పూనకాలు వస్తున్నాయి. అలా పొంగల్ గిన్నెతోనే స్టెప్పులు కూడా వేశారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఫైనల్గా బాగా అయితే జరిగింది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, కొంతమంది స్టెప్పులు కూడా వేస్తున్నారు. చాలా ఫన్నీ క్లిప్లు అయితే ఉంటాయి. లాస్ట్ వరకు మాత్రం చూడండి. ఈ వీడియోలో మా గ్రామంలో ఉన్న అందరూ అయితే కనిపిస్తారు. ఒక్కొక్కరిని అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, రాలేని వాళ్ళకి ట్రాక్టర్ మొత్తం పెట్టారు. ఆ ట్రాక్టర్లో చాలామంది ఉన్నారు. నడుచుకుంటూ రాలేని వాళ్ళు ట్రాక్టర్ ఎక్కేసి ట్రాక్టర్ మీదే కూర్చొని స్టెప్పులు వేస్తున్నారు. చూడండి, ఆ వీడియో కూడా క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, వేప మండలు తీసుకొని మామూలుగా వేయట్లేదు, జాతర చేశారు. దీంట్లో మంచి హైలైట్ క్లిప్ అయితే ఉంటుంది. చూడండి, ఒక ఆయన తాడుతో డాన్స్ వేస్తున్నారు. చూసారా, అలా తిప్పుతూ ఒంటికి అలా కొట్టుకున్నాడు. 2 సార్లు తగిలింది దెబ్బ. ఇంకా కొట్టుకోలేని అనిపించింది. అన్నిటికంటే హైలైట్ క్లిప్ ఇదే అండి వీడియో మొత్తం మీద. అందరూ అయితే చాలా బాగా నవ్వుకున్నారు. గుడి ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడైతే ఎంట్రన్స్లో బాగా ఫుల్గా డాన్స్లు అయితే వేశారు. ఎంట్రన్స్కి వచ్చేసాం కదా, అమ్మవారి పొంగల్ గిన్నె కిందకి దించాలి. అమ్మవారి ముందు చిన్న సార అయితే పరుస్తారండి గుడి ముందు. అక్కడే మనం తెచ్చినవి మొత్తం అమ్మవారికి అక్కడే సమర్పించాలి. పొంగలి, చలిమిడి, ధూపాలతో అన్నీ అమ్మవారికి తీసుకొచ్చిన ప్రతిదీ మొత్తం అక్కడి సారి దగ్గరే పెట్టి కొంచెం తీసి అమ్మవారి ముందైతే ఇస్తారు. ఈలోపు మనం తెచ్చిన సారి ఉంది కదా, గ్రామం తరపున తెచ్చిన సారి అక్కడ ఉన్న పంతులు గారికి ఇచ్చేస్తే వాళ్ళ ఈలోపు అమ్మవారికి ఆ చీర కట్టేసి అలంకరిస్తారు. చూడండి, ఈ వీడియోలో అమ్మవారిని చాలా బాగా అయితే అలంకరించారు. ఎంట్రన్స్కి వచ్చేసాంలే అని మామూలు మరీ జోష్తో డాన్స్లు అయితే వేస్తున్నారండి. చూడండి, ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మాత్రం ఇలా మస్తుగా వాడేస్తూ ఉంటారనమాట. చూడండి, గుడి ముందుకైతే వచ్చేసాం కదా, ఒక్కొక్కటి మెల్లిగా పొంగల్ గిన్నె అక్కడ దించేసి ఒక్కొక్కటి చిన్న గిన్నెల్లో పెట్టి అమ్మవారికి అయితే అందిస్తూ ఉంటారు. ఆ విజువల్స్ కూడా ఫోన్లోకి చాలా క్లియర్గా అయితే తీశాను. అమ్మవారిని చాలా బాగా అయితే రెడీ చేశారు. చూడండి, ఇంతకీ నేను చెప్పలేదు కదా అమ్మవారు ఎవరు, పేరేంటి అని. గంగాణం తల్లి అండి, మా గ్రామ దేవత గంగాణం తల్లి. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ కలిసి, మా గ్రామానికి ఆడపడుచులు అవుతారు కదా, వాళ్ళందరూ కలిసి అమ్మవారికి కొబ్బరికాయలు అయితే కొట్టి ఫస్ట్ పూజ చేశారు. 9 మంది 11 మంది అలా ఆడపిల్లలందరూ కలిసి అమ్మవారికి ముందు పూజలు అయితే చేసేసారు. తర్వాత మిగిలిన వాళ్ళు అయితే కొట్టారు. ఇక్కడ ఈ వీడియోలో మా గ్రామంలో అందరూ కూర్చున్నారు అమ్మవారికి ఇవన్నీ సమర్పించేటప్పుడు. చూడండి, తర్వాత పూజారి శిల దగ్గరకు వచ్చి పూజలు అయితే చేశారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.